హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 1వ తరగతి మటర్ అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్. మటర్ అంటే వచ్చేసి పీస్, బఠానీలు అనమాట. చిత్రమే క్యా దికాయి దే రహా హై, చిత్రంలో ఏం కనిపిస్తుంది? చిత్రమే మటర్ బేచనే వాలా హరా మటర్ దికాయి దే రహే హై. మనకు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క బఠానీలు అమ్ముకునే పచ్చి బఠానీలు నార్త్ ఇండియాలో బాగా ఎక్కువగా ఫేమస్ అనమాట. పచ్చి బఠానీలు అమ్మేటువంటి ఒక వ్యక్తి బండిలో పెట్టుకొని అమ్ముతూ ఉన్నారనమాట కూరగాయలని. మటర్ కైసా హై, ఆ యొక్క పీస్ ఎలా ఉంది, ఆ యొక్క మటర్ బఠానీలు ఏ విధంగా ఉన్నాయి. మటర్ హరా హై, పచ్చగా ఉంది. కుచ్ సబ్జియోం కే నామ్ బతాయే, కొన్ని కూరగాయల పేర్లు చెప్పండి. ఆలు, టమాటర్, గాజర్, మూలి, నీంబు, బైంగన్, ప్యాజ్ ఆది. ఇక్కడ వచ్చేసి ఆలు అంటే ఉర్లగడ్డ, టమాటర్ అంటే టమాటాలు, గాజర్ అంటే క్యారెట్, మూలి ముల్లంగి, నీంబు నిమ్మకాయ, బైంగన్ వంకాయ, ప్యాజ్ అంటే ఎర్రగడ్డలు. సో అది ఇవన్నీ ముఖ్యమైనటువంటివి కూరగాయలు. आपको कौन सी सब्जियां पसंद है, నీకు ఎటువంటి ఏ కూర అంటే ఇష్టము? ముజే ఆలుకి సబ్జీ పసంద్ है, నాకు ఉల్లగడ్డ కూర అంటే చాలా ఇష్టము. పిల్లలందరికీ ఇష్టపడతారనమాట. గీత్ మే మటర్ శబ్ద పహచాన్ కర్ గోళా లగాయే. హరా హరా మటర్, తాజా తాజా మటర్, గోల్ గోల్ మటర్, కాయే కూబ్ మటర్. ఇక్కడ వచ్చేసి మటర్ అంటే వచ్చేసి బఠానీలు అనమాట. తాజా బఠానీలు, రౌండ్గా ఉండేటువంటి గోళంగా ఉండేటువంటి బఠానీలు, బాగా ఇష్టంగా తినేటువంటి బఠానీలు. తర్వాత వచ్చేసి మటర్ శబ్దకే అక్షర్ స్పష్ట బోలియే, చిత్రంకే ఆధార్ పర్ వాక్య పడియే. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలని చదవండి. టోకరీ మే మటర్ హై, బుట్ట నిండా మటర్ బఠానీలు ఉన్నాయి. మటర్ గోల్ గోల్ హై, బఠానీలు వచ్చేసి రౌండ్గా ఉంటుంది. లడకేకో మటర్ పసంద్ హై, పిల్లలకు వచ్చేసి బాలురలకి బఠానీలు అంటే చాలా ఇష్టము. వాక్యమే మటర్ శబ్ద పహచాన్ కర్ గోళా లగాయే, గోళాన్ని చుట్టండి. చిత్ర దేకియే, శబ్ద పడియే, అక్షర్ పహచానియే. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాన్ని గుర్తించండి. వర్ణమాలకే చార్ట్ మే బి ఇన్ అక్షరం కో పహచానియే. చార్ట్ తయారు చేసి వాటిలో కూడా గుర్తించండి. మటర్, మా, టా, రా అనేటువంటి అక్షరాలు మనం నేర్చుకున్నాము. బాక్స్ మే దియే గయే అక్షర్ బోలియే. ఇక్కడ ఉన్నటువంటి బాక్స్లో ఇచ్చినటువంటి అక్షరాలని చూద్దాము. మా, టా, రా, కా, లా అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది. అక్కడ కింద నెంబర్స్ ఇవ్వడం జరిగింది. పహలా అక్షర్ కౌన్సా హై, మొదటి అక్షరము మా, దూసరా అక్షర్ కౌన్సా హై, రెండవ అక్షరము టా, తీసరా అక్షర్ కౌన్సా హై, మూడవ అక్షరము రా. 1, 2, 4 అక్షర్ మిలాకర్ పడియే మటక్. సో మూడింటిని కలిపి చదివితే మటక్. 5, 2, 4 అక్షర్ మిలాకర్ పడియే. 5, 2, 4 అక్షర్ మిలాకర్ పడియే. 5, 2, 4 అక్షరాన్ని కలిపి చదివితే లటక్ అని వస్తుంది. 1, 4, 3 అక్షర్ మిలాకర్ పడియే. 1, 4, 3ని చదివితే మకర్ అనేటువంటి అక్షరము వస్తుంది. చిత్రకే అక్షర్ పడియే, చిత్రం కే నామ్ బోలియే. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలను చూడండి. మా అక్షర్ శబ్దం పర్ గోళా లగాయే. లా అక్షర్ శబ్దం పర్ టిక్ అనేటువంటిది ఇవ్వండి. టా అనేటువంటి అక్షరానికి రాంగ్గా ఇవ్వండి. రథ్ అంటే ఏంటంటే మీనింగ్ వచ్చేసి ఏన్షియంట్ టైమ్ యూజ్ చేసేటువంటి వెహికల్ అనమాట. రథంగా ఉపయోగించేటువంటి వాళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు. నమక్ అంటే సాల్ట్, గర్ హౌస్, మటర్ పీస్, అజగర్ పైథాన్ కొండ చిలువ, గట్ పాట్, ఊంట్ క్యామెల్ ఒంటె, గమల ఫ్లవర్ పాట్ పూల తొట్టె, ఉటజ్ హట్. సో ఈ విధంగా మనం వచ్చేసి మీనింగ్స్, తర్వాత వచ్చేసి టిక్ పెట్టాల్సింది అట్లా టిక్, తర్వాత వచ్చేసి రాంగ్ పెట్టాల్సింది అట్లా రాంగ్ అనేటువంటిది పెట్టండి. దియేగే శబ్ద పడియే. ఇక్కడ ఉన్నటువంటి పదాలని చదవండి. ఏక్, నట్, నర్, మన్, మల్, కల్, మటర్, మటక్, లటక్, ఐనక్, నరం, నమక్, నమన్, టమ్ టమ్. జల్దీ జల్దీ పడియే, ఫాస్ట్గా చదవండి. నట్ నర్ మన్, టర్ మటక్ లటక్, నరం నమక్ నమన్. తర్వాత బిందు మిలాకర్ అక్షర్ లిఖే. ఇక్కడ ఉన్నటువంటి బిందువుల్ని కలుపుతూ అక్షరాలని రాయండి. నట్, నా, టా, మటర్, మా, టా, రా, టమ్ టమ్, టా, మా, టా, మా అనేటువంటి అక్షరాలని కలిపాము. చిత్రకానాం పూరా కీజియే. ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలను వచ్చేసి పూర్తి చేయండి. మటక్, మటర్, కమర్ అనేటువంటి అక్షరాలను వచ్చేసి మనము 1, 3 సార్లు రాసి చూడండి. తర్వాత రిక్తస్థాన్ బరియే. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలని మనము కనిపెట్టి రాయాలి. మటర్, गर,
కలం వీటిలో వచ్చేసి ఏ అక్షరం అయితే మిడిల్లో ఉన్నటువంటి మట్టర్ టా అనేటువంటి అక్షరం లేదు దాన్ని రాయండి. గర్ అనేటువంటి అక్షరంలో రా లేదు, కలంలో మా లేదు. ఈ విధంగా అక్షరాలని పూర్తి చేయండి. తాలికామే సే ఏక్ జైసే శబ్ద చునుకర్ లిఖే. ఇక్కడ ఉన్నటువంటి 2 పెట్టెలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఈ విధంగా 2 పెట్టెలు ఇవ్వడం జరిగింది. ఈ పెట్టెల్లో రెండిట్లో వచ్చేసి వచ్చినటువంటి ఒకే విధమైనటువంటి పదాలని మీరు రాయండి. మటర్, మన్, నరం, టమ్ టమ్, మటక్, అజగర్, మల్మల్, లటక్. లటక్ అనేటువంటి పదం వచ్చింది. తర్వాత వచ్చే ఖత్ రాలేదు, మత్ రాలేదు, మన్ అనేటువంటి అక్షరము పదం అనేటువంటి వచ్చింది. మటర్ అనేటువంటి పదము వచ్చింది. గర్, ఐనక్, మటక్. సో ఈ విధమైనటువంటి పదాలు వచ్చేసి మనము ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, మటర్, మటక్, మన్ అనేటువంటి పదాలు ఈ రెండు దాంట్లో వచ్చున్న పదాలని మనం ఇక్కడ రాయడం జరిగింది. సుందర అక్షరమే నిమ్నలిఖిత శబ్దలికి. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలని మనము నీట్గా రాయండి. తర్వాత వచ్చేసి చిత్ర దేఖకర్ రిక్త స్థాన్ మే సహీ శబ్ద లిఖియే. మటర్ కా రంగ్ హరా హై. ఈ యొక్క బఠానీల యొక్క రంగు వచ్చేసి పచ్చగా ఉంటుంది. తాలాబ్ మే కమల హై. చెరువులో వచ్చేసి లోటస్ తామర పువ్వు ఉన్నది. అక్షర్ పడియే శబ్ద పడియే, అక్షర్ సే మిలాయియే శబ్ద లిఖియే. మా మటర్, మా ఐ ఐనక్, కా కమర్, నా నట్, లా లటక్. ఈ విధంగా మనము పదాలు అనేటువంటి రాసాము. అక్కడ ఇచ్చినటువంటి పదాలని మీ కరెక్ట్ అయినటువంటి పదంగా రాయమన్నారు. మా, కా, లా, నా ఇన్ అక్షరం సే నయే శబ్ద బనాయే. కొత్త శబ్దాలని రాయండి. మటర్, లటక్. తర్వాత చిత్ర దేకియే. ఈ యొక్క బొమ్మని చూడండి. చిత్ర బనాయే. ఇదే విధమైనటువంటి చిత్రాన్ని మీరు అక్కడ పెట్టెలో ఇదే విధంగా చిత్రాన్ని గీయండి. గీసిన తర్వాత పేరు రాయండి. మటర్. ఈ యొక్క మటర్ అంటే బఠానీలు అనేటువంటి పేరు. సో ఈ విధమైనటువంటి బొమ్మని గీచి చక్కగా రంగులు వేసి మీరు పేరు రాయండి.